హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. సోతుంటే తెలిసిపోతుంది కదటండి. ఇదిగో నేను ప్రతిరోజు చెప్పడమే ఈ వీడియోకి లైక్ ఇవ్వండు అని. లైకో 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 అని ఎందుకు కొట్టుకుంటున్నానో తెలుసా? మీరు చూసేసిందే కాకుండా ఇంకా చాలా మందికి మీరు లైక్ ఇస్తే వాళ్ళ దగ్గర కూడా ఈ వీడియో వెళ్ళిపోద్ది. దయచేసి మీరు లైక్ ఇస్తుండండి. మరి నన్ను ఎంకరేజ్ చెయ్యాలి. మరి సర్లే, మీరు ఆ లైక్ ఇచ్చే పనిలో ఉండండి. అలాగే ఎవరైతే మన కేకే న్యూస్ ను సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు రచ్చబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, జగన్ రెడ్డి దెబ్బకు ప్రత్యక్ష రాజకీయాలు నాకు వద్దు బాబోయ్ అంటూ చేతులు ఎత్తేశాడు ఏటు సాయిరెడ్డి. వద్దంటే వినకుండా తనని నెల్లూరు ఎంపీగా పోటీకి నిలబెట్టాడు జగన్ అని తలపట్టుకున్నాడట సాయిరెడ్డి. సరే, మోసలోడైనా మామూలుడు కాదని శాంతి వాంతి ద్వారా జనానికి తెలిసిపోవడంతో ఇకపై పోటీకి దిగను దిగి పరుగు పోగొట్టుకోలేనంటూ బాహాటంగా చెబుతున్న ఆ విజయసాయిరెడ్డి ఓ పాలి పలకరించేద్దాం రండి. ఇదిగో శకుని మామ, ఏంటి సంగతులు? నెల్లూరు నుంచి పెట్టెబేడ సర్దుకుని వచ్చేసినట్లేనా? తిరిగి ఉత్తరాంధ్రకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో కలిసి పని చేయాలన్నటువంటి ఆకాంక్షతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా మనం ఈ యొక్క గతంలో ఏ కార్యాలయం నుంచి అయితే పనిచేశామో, జీవీఎంసీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి అయితే పనిచేసి విజయం సాధించామో, ఇది ఒక అదృష్టమైనటువంటి ప్రదేశంగా భావించి ఇక్కడ తిరిగి ఈ ఆఫీసుని పునరుద్ధరించాలి అన్నటువంటి నిర్ణయాన్ని అమర్కి తెలిపినప్పుడు నేను అమర్ అందరం కలిసి మల్లా విజయప్రసాద్ గారిని కోరినప్పుడు ఆయన దానికి ఎటువంటి కాలయాపన లేకుండా అంగీకరించి మొత్తం ఖర్చంతా ఆయన భరించి దీన్ని పునరుద్ధరించడం అన్నటువంటిది ఆయన్ని ఈ సందర్భంగా అభినందించాల్సినటువంటి విషయం. తిరుగుటపాలో ఉత్తరాంధ్రకు చేరుకున్నావా? అప్పుడెందుకు కాదని వెళ్ళిపోయినట్లు, ఇప్పుడెందుకు వచ్చినట్లు, గతి లేక వచ్చినట్లు ఉంది. అది సరే, గత ఎన్నికల సమయానికి మీకు పోటీ చేసే నాయకులు లేక దిక్కు లేక నేను నెల్లూరు పంపాడు జగన్. ఇప్పుడేమో 3 వంతుల పార్టీ ఖాళీ అయిపోయాయి. మరి ఇప్పుడు నేను రాను బిడ్డో నెల్లూరు అంటే జగన్ ఊరుకుంటాడా? అక్కడ క్యాండిడేట్లు లేక ఈగలు తోలుకుంటా ఉన్నాడు. గతంలో విశాఖపట్నంలో మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా 97, 92, 95 ఈ రకంగా 70, 60 తేడాతో మనం ఓడిపోవడం జరిగింది. కానీ అది తిరిగి పునరావృతం కాకుండా మనం చూసుకోవాలి. దానికి కారణాలు ఏంటి అన్నటువంటిది మనమే ఇంట్రాస్పెక్షన్ అన్నటువంటిది చేసుకోవాలి. కారణాలు తెలుసుకుని ఆ కారణాలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే కారణాలో ఆ కారణాలని మనం పొరపాట్లను రెక్టిఫై చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. మొగుడు తన్నినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు అన్నట్లుంది జగన్ వ్యవహారం. అక్కడ మీ A1 బాస్ ఏమో ఎన్నికల్లో మంచిగా ఓట్లు వచ్చేవని, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయామని కవరింగ్లు చేసేస్తా ఉంటే నువ్వేంది సాయిరెడ్డి ఇట గాలి తీసేస్తా ఉన్నావు? 95,000 నుంచి 30,000 వరకు ఘోరమైన తేడాతో ఓడిపోయామని పబ్లిక్ గా ఒప్పేసుకుంటా ఉన్నావు. ఎక్కడ తేడా వచ్చిందో చూసుకోవాలని అంటా ఉన్నావు. అంటే ఏంది? ఈవీఎంలలో తేడా రాలేదన్నమాట, పెర్ఫార్మెన్స్ లోనే పూర్ అంటావు. కొంచెం జగన్ రెడ్డి కూడా ఆ భ్రమల్లోంచి బయటికి రమ్మను. కార్యకర్తలకు చేతను ఊరిపోయొద్దని చెప్పు. అది సరే, నువ్వు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయావు కదా, ఎందుకలా జరిగిందంటావు? నేను కూడా నెల్లూరు నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి ప్రత్యక్షంగా నాకు కూడా కొన్ని అనుభవాలు వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఏ వ్యక్తి కూడా అన్ని సామాజిక వర్గాల్ని, ఏ సామాజిక వర్గము మనది కాదు, ఏ తరగతి మనది కాదు, ఏ వర్గము మనది కాదు అన్నటువంటి భావన మనసులో నుంచి తొలగించి ప్రతి ఒక్కరూ మనకు కావాల్సినటువంటి వాళ్ళే, ప్రతి ఒక్కరూ మన ఓటర్సే, ప్రతి ఒక్కరి ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలి. వాళ్ళ అభిమతాల్ని, వాళ్ళ యొక్క ఆశలని, ఆకాంక్షలను తెలుసుకొని దానికి అనుగుణంగా మనం పనిచేయాలన్నటువంటిది నేర్చుకున్నప్పుడే మన యొక్క
మన విజయానికి దారి తీస్తుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అంటే గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గమే మీకు ఓటు బ్యాంక్ అనుకుని రాజకీయం చేసేసినావు, అందుకే ఘోరంగా పాతాళలోకానికి పడిపోయావు అంటా ఉన్నావా ఏంది సాయిరెడ్డి? ఇప్పుడు కానీ కళ్ళు తెరుచుకోలేదు కదా. ఏది ఏమైనా నేను ఒకటి చెప్పనా, కళ్ళు నెత్తికెక్కిన మదంతో రాజకీయాలు చేస్తే జనం పాతాళలోకానికి తొక్కేశారు. ఇదిగో అదే ఇది. ముందు మన బలం మన బలహీనతలు బేరీ చేసుకోవాలి, కానీ వై నాట్ 175 అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోతే ఇదిగో ఇలాగే బోక్కబోర్లా పడతారు. ఈ విషయం నీకు అర్థమైనట్లు ఆ జగన్ రెడ్డికి అర్థం కాలేదు. పెద్దవాడివి కాస్త నచ్చ చెప్పు, గుర్రాన్ని కట్టేయమను. ఏంది అర్థమైందా? ఓడిపోయామని నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది ఈరోజు విమర్శిస్తా ఉన్నారు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే కార్యక్రమాలు చేపడుతున్నారా? ఆల్రెడీ ఎవరైతే కార్యకర్తలు ఆర్థిక భారంతో చితికిపోయి ఈరోజు లేవలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళ మీద ఫర్దర్గా మీరు మోపడం ఎంతవరకు సమంజసం అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నారు, రీసెంట్గా చాలా విజయవంతంగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం చేశాం. అన్నగారు చెప్పినట్టుగా, బొత్సన్న గారు చెప్పినట్టుగా రేపు 27వ తారీఖు విద్యుత్. ఈ యొక్క సమస్యలన్నీ కూడా మన కోసం వెయిట్ చేయి. ఆ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజా వ్యతిరేకము అన్నటువంటిది మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్షంగా మన మీద ఉంటుంది. పూసుక్కున అంత మాట అనేసవేంది సాయిరెడ్డి? ఓడిపోయామని చింతించక పండగ చేసుకోవాలా? ఎక్కడ తేడా పడిందో విశ్లేషించుకోవాలి సాయిరెడ్డి. ఎవరి వల్ల 151 నుంచి పడ్డామో ముందు తెలుసుకోవాలి. అధినేత నుంచి కార్యకర్త వరకు తప్పెక్కడ జరిగిందో బేషరతుగా ఒప్పుకోవాలి. లేదంటే మా ఊరి రంగికి శివరాత్రి ప్రబలకాడ జరిగినట్లే ఘన సన్మానం మీకు జరుగుద్ది. ఎంతకీ ఆ సాదరు రంగికి ఎందుకు సన్మానం జరిగిందనేదే కదా నీ డౌట్. ఇదిగో ఏంటంటే అనవసర విషయాల మీద దృష్టి పెడితే అసలుకే ఎసరు వచ్చేస్తుంది. మరోసారి ఆ రంగి మ్యాటర్ మీద మన ఇద్దరం పర్సనల్ గా కలిసినప్పుడు చర్చిద్దాంలే కానీ ఇదిగో శివరాఖరికి ఏం చెబుతావు చెప్పే. ఈరోజు కార్యకర్తల మీద భారం మోపడం అన్నటువంటిది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే అది ప్రజా సమస్య ఉత్పన్నమవుతుందో ఆ ఉత్పన్నమైనప్పుడే మనం ఉద్యమించాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుల వారు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం గతంలో చూసాం, నేను ఇప్పుడే చెప్పాను, మనకు ప్రతి ఒక్కరూ కావాలి. మనకు అగ్రవర్ణాలు కాదు, బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని కూడా ఇగ్నోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, చేయకూడదు కూడా. ప్రతి ఒక్క సామాజిక వర్గం మనకు అవసరమే అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో తప్పకుండా అంటే పేదలు, బడుగు బలహీన వర్గాలు ఆర్థిక రాజకీయ సహకారం ఎవరికైతే అవసరం ఉందో ఏ సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మనం సహకరించాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఒక పేదరికం అన్నటువంటిది కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా ఉండొచ్చేమో కానీ అగ్రవర్ణాల్లో కూడా పేదరికం ఉండదు అని మనం చెప్పడానికి లేదు. ఏంది సాయిరెడ్డి, ఎన్నాళ్ళు నేను గమనించనే లేదు, నీకు మీద అనే పదం పలకడం రాదా? మింద అంటున్నావు, ఒక్కొక్కడికి ఒక్కో లోపం ఉంటది అంటే ఏమో అనుకున్నావు. మొత్తానికి మొన్న ఎన్నికల ఫలితాలతో బుద్ధి వచ్చింది అంటావు, అంతేనా? ఏ2కి జ్ఞానోదయం అయితే సరిపోయిందా? A1 జగన్ రెడ్డి అదే మీ బాసు కూడా ఆ బుద్ధి జ్ఞానం రావాలిగా, వచ్చే అవకాశం ఉందా? ఇంకా ఊహల ప్రపంచంలోనే ఊరేగేసి బతికేస్తున్నాడా? నువ్వు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తావో లేదంటే బెంగళూరు ప్యాలెస్కి వెళ్తావో ఓ పాలు వెళ్ళి క్లాస్ తీసుకో. జమిలీ ఎన్నికలు వస్తే కనీసం ప్రతిపక్ష హోదా కోసమైనా ప్రయత్నం చేయమను. వై నాట్ 175 అనే మాట ఎత్తొద్దని చెప్పు. ఏంటి అర్థమైందా? సాయిరెడ్డి ఇక బయలుదేరు. ఎక్కువసేపు నిలుచుంటే వాంతులు చేయడం కష్టం అవుతుంది. మరి పగలే కాదు రాత్రులు పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలిగా మీ దువ్వాళ్ళగా. అలాంటప్పుడు ఎక్కువసేపు నిలబడకూడదు, అంచేత ఇక కూర్చో.